తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 1 దాన్ని శక్తిని ఆశ్రయించని వారునైయుందురు, ఇట్టి వారికి విముఖుడవైయుండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకమేలాగు తేటపడెనో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడైన మా యేసు ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు నీ సన్నిధిలో పాటలతో నిన్ను స్తుతించున్నాం. నేను ఆరాధించడానికి నీ కృపను చూపిన దేవానికి స్తోత్రాలు. హెచ్చరికల ద్వారా మీరు మాట్లాడారు, అందరి బట్టికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన నిలబడేటువంటి నేను నీ పాద ధూళినటువంటి నన్ను నీ కృపలో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని చదవబడినటువంటి వాక్యాంశము ప్రభా ఏదైతే ఉన్నదో నీ పరలోక జ్ఞానము చేత ప్రభా మాతో మాట్లాడి మర్మములు మీరు మాకు తెలియజేసి మమ్మల్ని బలపరిచి నీ సన్నిధిలో ఇంక నువ్వు ప్రభువా నేను ఆరాధించే బిడ్డగా మమ్మల్ని నిలవబెట్టమని ఈ చిన్న మొదలు మీ సన్నిధి చేర్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన మొదలన్నీ అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం చదివినప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? ఎవరికి అర్థం కాలేదా? అర్థమైంది ఒకళ్ళకి, మిగతా వారు ఎవరికి అర్థం కాలే. మరి డౌట్గా చెప్తారు. అర్థమైన వాళ్ళందరూ కూడా చాలా మాటలు దీనిలో ఉన్నాయి కదా. ఈరోజు కొన్ని మాటలు ఈ వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకోవాలి, కొన్ని మాటలు మనం తెలుసుకోవాలి. ఓకే, నౌ our text today comes from the book of 2 Timothy chapter 3 verse 1 to 9. Okay, consider them carefully. ఇప్పుడు చూద్దాం ఒకసారి, మళ్ళీ నేను చదివినవి ఒకసారి ఈ మాటలు ఒకసారి చూద్దాం. బట్ రియలైజ్ this is in the last days difficult times will come, for men will be lovers of self, lovers of money, boastful, arrogant, revelers, disobedient to parents, ungrateful, unholy, unloving, irreconcilable, malicious gossips, without self-control, lovers of pleasure rather than lovers of God, holding to a form of godliness, although they have denied its power. Okay, ఇవి చదివినటువంటి మాటలు ఎన్ని ఉన్నాయి మొత్తం ఇక్కడ మీరు చదివిన 2 సార్లు చదివాను. ఒకటి తెలుగులో చదివి వినిపించాను, 2 ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే ఇంగ్లీష్లో అర్థం చేసుకునేటువంటి వాళ్ళకి ఇంగ్లీష్లో చదివాను. టోటల్ ఎన్ని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి? ఫాస్ట్గా చెప్పాలి. హౌ మెనీ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ హియర్? చెప్పడం కష్టమే, మీరు మళ్ళీ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏంటి? స్వార్థ ప్రియులు, నెంబర్ పెట్టుకోండి అక్కడ. సెకండ్ వన్ ధనాపేక్షలు. 2, 3 బింకములాడువారు. 4 అహంకారులు. 5 దూషకులు. 6 తల్లిదండ్రులకు అవిధేయులు. 7 కృతజ్ఞత లేనివారు. 8 అపవిత్రులు. 9 అనురాగరహితులు. 10 అతిద్వేషులు. 11 అపవాదకులు. 12 అజితేంద్రియులు. 13 క్రూరులు సజ్జన ద్వేషులు. 14 15 ద్రోహులు. 16 మూర్ఖులు. 17 గర్వాంధులు.
18 దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. 19 పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. టోటల్ చెప్పాలి త్వరగా. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ? 19 క్యారెక్టర్స్ మనకు కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ. ఒకటి మనం చూస్తాం. సో ఇవన్నీ ఏంటివి? ఇన్ వర్డ్స్ 2 to 5 చూస్తే వీ హ్యావ్ 19 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద మ్యాన్ who are enemies of the church in the last days. సో దీంట్లో నా అంశం ఏంటంటే డిఫికల్ట్ టైమ్స్ విల్ కమ్. ఏంటవి? కష్టకాలములు వచ్చును. ఏంటండి? కష్టకాలములు వచ్చును. ఇందులో కొంత మనం ఇంట్రడక్షన్ చూస్తే చాప్టర్ 1 తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, Paul tell of how he was in prison because of the gospel. 2 తిమోతి 1:8 చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, Paul's call to Timothy was this: join with me in suffering for the gospel. చూడండి ఒకసారి 2 తిమోతికి రాసినటువంటి 2 తిమోతిలో 2వ అధ్యాయము 8వ వచనంలో ఏముంది చూడండి. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను ఈ సువార్తలో సువార్త చేస్తున్నప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు నేను ఎన్ని బాధలు ఎదుర్కొన్నానో పోయిన వారం మీకు చెప్పాను. ఎన్ని బాధలు ఆయన ఎదుర్కొన్నారు కదా. ఒకటి కాదు, ఎన్ని దెబ్బలు? ఒకటి తక్కువ 40 దెబ్బలు. ఎన్నిసార్లు? 5 సార్లు. ఎప్పటికప్పుడు వాక్యం మర్చిపోవడం కాదు. ఎన్నిసార్లు? 5 సార్లు. బెత్తెమతో 3 సార్లు. అలానే ఓడ మధ్యలో బ్రద్దలైపోయినట్టు పరిస్థితులు, రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపినట్టు పరిస్థితులు, ఎంతమందితో దూషణలు, ఎన్ని దెబ్బలో తిన్నటువంటి పౌలు గారు సువార్త రీతిగా వెళుతూ ఆయన ఈ మాటలన్నీ ఎవరికి చెప్తున్నారంటే, అపోస్తలుడు పౌలు గారు తిమోతికి ఒక లెటర్ రాస్తున్నారు. 1 తిమోతికి, 2 తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. ఆయనకు ఒక లెటర్ రాస్తున్నారు. దీనిలో మనం చూస్తే చూజన్, కాల్డ్ అండ్ క్రియేటెడ్ ఫర్ పర్పస్. ఆయన చూస్ చేసుకున్నాడు. ఫస్ట్ ఎన్నుకుంటాడు, తర్వాత ఆయన పిలుచుకుంటాడు, తర్వాత ఆయన ఒక ఉద్దేశము నిమిత్తము ఆయన ఏం చేస్తాడు? నిన్ను నిలవబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే పిలువబడిన వారు ఎందరో గాని ఏర్పరచబడిన వారు కొందరే. ఎంతమందినో దేవుడు చాలా మందిని పిలుస్తున్నాడు. ఆయన చూస్ చేసుకున్నాడు నిన్ను. ఈరోజు నిన్ను చూస్ చేసుకున్నాడు. ఆయన చూజన్ బై గాడ్. మనం అందరం కూడా దేవుడు ఎన్నుకునేటువంటి వారం కనుక ఈ రీతిగా దేవుని మందిరానికి వచ్చావు కదా. అంతేకాదు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఆ పిలుపుకు తగినట్టు నువ్వు జీవించాలి అని ఇవన్నీ కూడా తిమోతికి చెప్తున్నారు. ఎందుకంటే తిమోతి, నేను నీకు సంఘాన్ని అప్పగిస్తున్నాను. ఒక దైవజనుడుగా నువ్వు ఉండబోతున్నావు కనుక నీవు ఎలా ఉండాలి, సంఘము పట్ల నువ్వు ఎలా జీవించాలి, ఎలాంటి వారు ఉంటారు, అలాంటి వారి మధ్యలో నువ్వు సేవ చేయాలి. నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఎన్నో సమస్యలు, నాకు ఎన్ని హింసలు అంటే, ఎన్ని పర్సిక్యూషన్స్ అంటే, ఎంతగా నన్ను హింసించారంటే, నేను క్రైస్తవుల్ని హింసించిన దానికన్నా అది నేను ఆలోచిస్తే, నేను సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవుల్ని హింసించినటువంటి రీతిని జ్ఞాపకం చేసుకుంటే ఇవి నాకు పెద్ద ఎక్కువేమీ కాదు అన్న రీతిగా తన్ను తాను ఎన్ని దెబ్బలు, ఎన్ని హింసలు, ఎన్ని ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా ఆయన ముందుకు సాగిపోతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో నేను ఆ విధంగా వెళ్ళాను గనక, ఓ తిమోతి, నాకు నీవు దాసుడుగా ఉన్నావు, నా దగ్గర ఉన్నావు, ఒక శిష్యుడుగా నా దగ్గర ఉన్నావు కనుక నేను నీకు బాధ్యతలు నీకు అప్పగిస్తున్నాను, నువ్వెలా ఉండాలో అని తిమోతికి ఈ యొక్క పౌలు గారు ఏం చేస్తున్నారంటే లెటర్ రాస్తున్నారు. ఆ లెటర్లో ఆయన ఏం చెప్తున్నారంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. అప్పుడు చెప్పారు ఈ మాట. అవునా? క్రీస్తు అక్కడ యేసు ప్రభువారు జన్మించి ఆయన మరణించి తన పునరుద్ధానుడై ఆయన వెళ్ళిపోయిన తర్వాత పౌలుగా ఆయన పరిచర్ను ప్రారంభించినప్పుడు అప్పుడు చెప్పినటువంటి మాటలు తిమోతికి 2000 సంవత్సరాలు కావస్తుంది, వెళ్ళిపోతుంది, గడిచిపోతున్నాయి. కానీ ఇంకా అప్పుడు చెప్పారు ఆ మాట ఏమనంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. వస్తాయి, డిఫికల్ట్ టైమ్స్ విల్ కమ్. కానీ మనం ఇప్పుడు చూస్తే ఆల్రెడీ వచ్చేసినాయి. ఏ కాలం నడుస్తుంది ఇప్పుడు? ఇది
అంత్యకాలంలో ఉన్నాం, మనం వస్తున్నాయి అంత్య దినం. అందుకే చివరి దినాల్లో మేము ఉన్నాము ప్రభువా, అంత్యకాలము దినాల్లో మనం ఉన్నాం. అప్పటి నుంచి చెప్పుకొని వస్తున్నారు. ఇవి ఏవైతే ఆయన చెప్పారో, ఇలాంటి వారు ఉంటారన్నారో, ఈ 19 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టరిస్టిక్స్ ప్రకారంగా మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా వస్తారు, ఇలాంటి వారు ఉంటారు, జాగ్రత్త పడు అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇలాంటి వారు ఉన్నారు. అందుకే ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, అందుకే ఫస్ట్ చాప్టర్ అంతా కూడా ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన యొక్క సఫరింగ్స్, ఆయన యొక్క పర్సిక్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్వార్థ నిమిత్తం ఎన్ని హింసలు పడ్డారో అవన్నీ కూడా మొదటి అధ్యాయంలో చూస్తాం. రెండో అధ్యాయంలో చూస్తే ఆయన సఫర్డ్ హార్డ్షిప్ విత్ మీ యాజ్ ఎ గుడ్ సోల్జర్. అది ఆ 2:3 ఒక మాట ఉంటుంది చూడండి. 2:3 ఎలా ఉండమన్నాడు ఆయన, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమను అనుభవించు. ఏం చెప్తున్నాడు 2వ అధ్యాయంలో, క్రీస్తు ప్రభు వారి ఆయన యొక్క నువ్వు సైనికుడుగా నువ్వు కూడా నాతో శ్రమని అనుభవించు. క్రైస్తవుడు అని చెప్పుకుంటే కాదు. ప్రభు ఒక మాట అంటారు అక్కడ, నీవు క్రైస్తవుడుగా ఉండాలంటే కాదు, నువ్వేం చేయాలంటే నా కొరకు నువ్వు శ్రమను అనుభవిస్తేనే, నువ్వు హింసను అనుభవిస్తేనే, పర్సిక్యూషన్స్ నువ్వు ఎదుర్కొంటేనే నీవు నిజమైనటువంటి క్రీస్తు బిడవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని నేను క్రైస్తవుడుగా మారిపోయాను, నేను దేవుని నమ్ముకున్నాను, నేను ఇంట్లోనే కూర్చుంటాను, నేను సుఖాన్ని అనుభవిస్తాను అంటే నువ్వు దేవుని బిడ్డవి అసలు కానే కాదు అని ఇక్కడ తిమోతి గారు కూడా అదే విషయాన్ని తెలియపరుస్తున్నారు. ఇక వచ్చే చాప్టర్ 3కి వస్తే, ద మెసేజ్ ఈజ్ ద సేమ్, డిఫికల్ట్ టైమ్స్ విల్ కమ్. ఇప్పుడు అంటున్నారు. అందుకే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు ఏంటంటే, డిఫికల్ట్ టైమ్స్ విల్ కమ్. ఏమొస్తున్నాయి ఇప్పుడు? ఏమొస్తున్నాయి? ఆల్రెడీ వచ్చినాయి. ఏంటవి? కష్టకాలములు. చివరి దినాల్లో మనం ఉన్నాం, అపాయకరమైన దినములో ఉన్నాం. ఇంకా వస్తున్నాయి అని ఎందుకన్నారంటే, ఇంకా ప్రెసెంట్ మనం ఇప్పుడు చాలా చూస్తున్నాం. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో హింసలు మనం చూస్తున్నాం. మీకైతే తెలియదేమో, మనకైతే తెలియట్లేదు. మనం హ్యాపీగా ఇక్కడ కూర్చొని దేవుని ఆరాధిస్తున్నాం. కానీ ఇలా ఆరాధించేటువంటి పరిస్థితులు, ఇలా ఆరాధించేటువంటి స్థితిగతులు చాలా మంది బిడ్డలు అనుభవిస్తున్నారు. క్రైస్తవులు చాలా చోట్ల ఉన్నారు అలాంటి వారు. నీవైతే చక్కగా మనం ఫ్యాన్ కింద కూర్చుంటాం, కొంతమంది ఏసీల కింద కూర్చొని దేవుని ఆరాధిస్తున్నారు. ఇంకా వారికి డిఫికల్ట్ టైమ్స్ అన్నవి ఇంకా రాలేదేమో, కానీ చాలా చోట్ల ఒక భాగం అంతా కూడా డిఫికల్ట్ టైమ్స్ అన్నవి నడుస్తూనే ఉన్నాయి. అర్థమవుతుందా? ఆ యొక్క అంత్య దినాలు, అపాయకరమైనటువంటి దినాలు నడుస్తూనే ఉన్నాయి. ఒక భాగం చూడండి, ఒక పార్ట్, ఒక సునామీ వచ్చిందంటే ఒక పార్ట్ నశించిపోతుంది. అలానే ఇక భూకంపం వచ్చిందంటే ఒక పార్ట్ గతించిపోతుంది. అలా ఒక్కొక్క పార్ట్గా మొత్తం అంతా కూడా ఏమవుతుంది? డెమాలిష్, కొలాప్స్ అయ్యేటువంటి రోజు రాబోతున్నది. కనుక నీవిప్పుడు ఆరాధిస్తున్నావు అనుకుంటావు, నేను నాకేం లేవు, ఈ శ్రమలు నాకు లేవు అనుకుంటావు. కానీ ఒక భూభాగంలో నడుస్తూనే ఉన్నది. క్రైస్తవులు హింసిస్తూనే ఉన్నారు. మొన్నటి దినప్పుడు చూస్తే క్రైస్తవుడు కల్పిస్తే చాలు తీసుకొని వెళ్ళి కాల్ చేసినటువంటి వారు, ఎన్నో రకాలుగా హింసించినటువంటి వారు కొన్ని చాలాసార్లు వింటూనే ఉన్నాం, వారి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. కానీ నీవు నేను హ్యాపీగా ఇక్కడ కూర్చొని దేవుని ఆరాధిస్తున్నావంటే నువ్వెలా ఉండాలి? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. అందుకే అంటున్నాడు, యు ఆర్ చూజన్ బై గాడ్. గాడ్ కాల్ యూ. దేవుడు నిన్ను పిలిచాడు, ఆయన నిన్ను చూస్ చేసుకున్నాడు, ఆయన నిన్ను పిలిచాడు. ఇప్పుడు నువ్వు ఆయన కొరకు ఒక క్రియేటెడ్ ఫర్ ఎ పర్పస్, ఒక ఉద్దేశం కొరకు నేను నిలబెట్టాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? పక్కగా తోసేస్తున్నాం. ఎన్ని అవకాశాలు ఇస్తున్నా దేవుడు, ఎన్నిసార్లు దేవుడు పిలుచుకుంటున్నా సరే లెక్క చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. ఎన్ని రోజులు చూసినా నువ్వు దేవుని మందిరంలో ఎలా ఒక శిష్యుడుగానే ఉండిపోతున్నావు. ఆయన అంటున్నాడు, అనేక మంది శిష్యులుగా మార్చమన్నారు, ఓకే, కానీ శిష్యులుగా ఉన్నటువంటి వారు దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండాలి. అది ఆయన తిమోతి గారికి చెప్తున్నటువంటి విషయం. కనుక ఈ 3rd చాప్టర్లో నుంచి కొన్ని మాటలు నేర్చుకుంటున్నాం. ఏ దినాలవి? అంత్య దినాలు కదండి, అంత్య దినాలు. సో వీ ఆర్ టు నో వాట్ ఎనిమీస్ ఆఫ్ ద చర్చ్ ఆర్ లైక్, ఓకే, దట్ వీ మైట్ స్పాట్ దెమ్, దట్ వీ మైట్ అవాయిడ్ దెమ్, దట్ వీ మైట్ నాట్ బి దెమ్ అవర్ సెల్స్. అంటే అక్కడ చూస్తే మనకి ఈ లాస్ట్ మాటలో ఉన్నది, వాటికి మీరు విముఖుడవై ఉండుము అన్నాడు. అంటే అవాయిడ్ దెమ్, వాటిని ఏం చేయాలి? మనము అవాయిడ్ చేసేయాలి. ఎలాంటివో మనం చూద్దాం. నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. వర్స్ 1లో 3వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో మొదటి వచనం చూస్తే, నో ద టైమ్స్ అంటే కాలములు అక్కడ చూపిస్తున్నాడు. ఏ కాలం అది? అంత్య దినాలు, అపాయకరమైనటువంటి కాలములు.
రెండో వచనం నుంచి 5వ వచనం ఏ వరకు చూస్తే నో దేర్ క్యారెక్టర్, వాళ్ళ స్వభావాల్ని మనం చూస్తున్నాం కదండి. ఒక్కొక్కరి స్వభావం ఎలా ఉంటుందంట, స్వార్థపరులంట, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ 19 కూడా దాంట్లో ఉన్నాయన్నమాట. ఓకే, 2 to 5 వరకు. నెక్స్ట్ పద్ధతులు వస్తాయి. 6 నుంచి 7 వచనాలు మనం చూస్తే దేర్ మెథడ్స్, వారు ఎలా ఉంటారు, వారి పద్ధతులు ఏంటి, వాటి కోసం మనం తెలుసుకుంటాం. ఇక చూస్తే 8వ వచనం నుంచి 9వ వచనం వరకు నో దేర్ ఎండ్, వారి అంతం ఎలా ఉంటుంది, అలాంటి వారి యొక్క అంతము చెప్పాలి, అలాంటి వారి యొక్క అంతం ఎలా ఉంటుంది. చివరిగా 5వ వచనంలో బి అక్కడ ఉంటుంది చూడండి, వారిని తప్పించుడి, విముఖుడవైండుడి, అవాయిడ్ దెమ్. అలాంటి వారిని మీరు ఏం చేయాలి, తప్పించుకోవాలి, తప్పించేయాలి అని తిమోతికి చెప్తున్నారు పౌలు గారు. ఓకే, అర్థమైందా? సో 1వ వచనం ఏంటి, కాలాలు, 2 నుంచి 5 వాళ్ళ స్వభావాలు, 6 నుంచి 7 వారి పద్ధతులు, 8 నుంచి 9 వారి అంతము, 5 వారిని తప్పించుడి. మీకు ఎన్నిసార్లు చెప్పినా చక్కగా కూర్చొని మనం చెప్పాను కదా, ఇలాగంటే అలా వెళ్ళిపోయేటువంటి మేధావులో మీకే తెలియాలి. ఓకే, వెరీ గుడ్. సో ఇక దేవుని యొక్క వాక్యంలో జాగ్రత్తగా విని వాటిని గ్రహించాలి. నువ్వు ఇంకొకరికి చెప్పగలిగినటువంటి జీవితంలో నువ్వు ఉండాలి, ఆ అనుభవంలోనికి నువ్వు రావాలి. ఓకే, నౌ ఫస్ట్ వన్ చూద్దాం ఒకసారి. ఇదేంటంటే ఫస్ట్ వన్ ఎలాంటి వారండి, స్వార్థపరులు. ఏంటి వీళ్ళు? చెప్పాలి, అందరూ చెప్పాలి, నేను ఒకదాన్నే కాదు, మీరు చెప్పాలి. ఎలాంటి వారు వీరు? స్వార్థపరులు అంటే ఇంగ్లీష్లో ఏముందంటే లవర్స్ ఆఫ్ సెల్ఫ్. ఏంటది? చూడండి, ఫర్ మెన్ షల్ బి లవర్స్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫ్స్, కన్వెషియస్, బోస్టర్స్, ప్రౌడ్, బ్లెష్మర్సీ అన్ని వేరు. ఫస్ట్ వన్ ఏం చూస్తున్నాం మనం? ఫస్ట్ వన్ ఏంటి? లవర్స్ ఆఫ్ సెల్ఫ్ అంటే స్వార్థపరులు. వీళ్ళు స్వార్థపరులు అంట. ఎలా ఉంటుందో తెలుసా వీళ్ళు? డౌన్ త్రూ ద ఏజెస్ దెర్ హ్యావ్ బీన్ మెనీ హూ హ్యావ్ లవ్డ్ దెమ్సెల్వ్స్. ముందు నుంచి మనం చూస్తే చాలామంది వాళ్ళే అంటే ముందు ఆ పూర్వకాలంలో చూసినా ఎక్కడ చూసినా ఎలా ఉంటున్నారంటే వాళ్ళను వాళ్ళే ప్రేమించుకుంటారు. అదే స్వార్థం. ఏంటండి చెప్పండి, ఎంత స్వార్థం రా నీకు అంటాం కదా. ఏంటి స్వార్థం అంటే? స్వార్థం అంటే ఏంటి? అక్కడ ఉంది చక్కగా క్లియర్ ఇంగ్లీష్ అయితే మంచిగా ఉంది. లవర్స్ ఆఫ్ సెల్ఫ్ అంటే నన్ను నేను ప్రేమించుకోవడం కదా, అదే స్వార్థం. అవతలోడికి పెట్టలేం కానీ మనము తింటాం కదండి. ఏదైనా మన దగ్గర ఏదైనా ఉందనుకోండి, ఎవరికన్నా ఇవ్వలేం కానీ మనం ఏం చేస్తాం? స్వార్థం అన్నమాట. వాడికే ఎందుకు ఉండాలి, వాడికే ఎందుకు ఇవ్వాలి, నాది నేను అనుభవించాలి కదా. ఇలా చూస్తే నేను సంగమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే చెప్పండి, దియోత్రేఫే మమ్మును అంగీకరించుటలేదు. ఎవరిది చెప్పాలి? ఈయన పేరేంటి? దియోత్రేఫస్. లవ్ టు బి ఫస్ట్ అండ్ దేర్ ఫోర్ రెసిస్టెడ్ జాన్స్ టీచింగ్. ఆయన చెప్తున్నప్పుడు అవి ఎందుకు అంగీకరించట్లేదంటే ఆయన ఏం కోరుకుంటున్నాడు? ప్రధానత్వము. ఏంటండి? నేనే పెద్దగా ఉండాలి, నేనే గొప్పగా ఉండాలి, నన్నే పొగడాలి, నేనే అనేటువంటిది ఆలోచించాడు. అలాంటి మాటలు, అలాంటి ఆలోచనలో రావడం బట్టి ఈ దియోత్రెఫెస్ లవ్ టు బి ఫస్ట్, నేనే ఫస్ట్ ఉండాలి, ప్రతి దానిలో నేనే ముందు, నన్నే పొగడాలి, నేనే ఉండాలి, నేనే ముందుగా ఉండాలి అనేటువంటి స్వార్థపూరితమైన ఆలోచనలతో ఉన్నాడు. ఎవరు అంటే, ఎవరి పేరు చెప్పండి? దియోత్రెఫే. చెప్పండి అందరూ, దియోత్రెఫే కదా. సో ఇలాంటి వారి కోసం అక్కడ మాట్లాడుతున్నారు. అతను అతను స్వార్థపరుడు. కొంతమంది కోసం మనం చదువుతున్నాం. ఇంకొకరిని చూస్తాం, ఎవరో తెలుసా? ఈ స్వార్థపరుడు మొట్టమొదటి దియోత్రెఫే ఏం కోరుకున్నాడు? ప్రధానత్వం. అంటే నేనే
ప్రతి దానిలో మొట్టమొదటిగా నేనే ఉండి ఏదైనా నేనే చేయాలి, నేనే ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు కదా. నన్ను మాత్రమే పొగడాలి, నాతోటే ఉండాలి, నేను ముందు, ఎవరే కాదు, నేను ముందు, నన్ను తర్వాత ఎవరన్నా పొగడండి, ముందు నన్ను అనేటువంటి స్వార్థంతో ఉన్నటువంటి వాడు దియోత్రేఫే. ఇంకొక ఉన్నారు, ఎవరో తెలుసా? 2 తిమోతి 4:10 దేమాస్. ఎవరతను తెలుసు మనకి, ఎవరు? ఎరిగి ఎరిగి నేను ఎంతో చెడిపోయాను, నా ఇష్టము నెరవేర్చుకొని భ్రమలో బ్రతికాను, విశ్వాసములో విఫలుడనైపోయాను, మాట ఇచ్చి నెరవేర్చలేకపోయాను. దేమాను వచ్చాడు, అందులో దేమా వచ్చాడు. పాట పాడేయడం కాదు, నేను పాడింది మీరు పాడమని కాదు, లేదా నా పాట వినమని కాదు, నా రాగం వినమని కాదు, అక్కడ పాడింది. ఎందుకంటే దేమాను ఎరిగి కూడా లోకాన్ని స్నేహించినాను, నా ఇష్టము నెరవేర్చుకొని బహుభ్రష్టుడనైతిని. ఎవరు? దేమాస్. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీలకును తీతు దల్మతియకును వెళ్ళిరి. ఫర్ డెమాస్ హ్యాడ్ ఫర్సేకెన్ మీ. ఫర్సేకెన్ మీ ఎందుకంటే, దేవా నా దేవా ఎందుకు నన్ను చెయ్యి విడిచిపెట్టావు? వై యు ఫర్సేకెన్ మీ? అలానే తన చెయ్యి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎవరు? దేమాస్. దేన్ని స్నేహించి? లోకాన్ని స్నేహించి. ఈ పాట ఎన్నిసార్లు పాడుతూ ఉంటాను. అందులో ఉన్నాడు ఎవరు? దేమా. కానీ నీ జీవితాన్ని మార్చుకున్నావా ఎప్పుడైనా? దేమా కోసం పాడుతూనే ఉంటావు కానీ నీ జీవితాన్ని సరి చేసుకున్నావా? దేమాస్ కూడా ఏం చేశాడంట? లవ్ దిస్ ప్రెజెంట్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని, లోకాన్ని ప్రేమించాడు. అండ్ సో డిసర్టెడ్ పాల్. పాల్ని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. ఇది రెండో వ్యక్తి. మొట్టమొదటి వారు ఎవరిని చూసాం? దియోట్రేఫెస్ ఇంగ్లీష్లో. ఇంకా నెక్స్ట్ సెకండ్ ఎవరిని చూసాం? డేమాస్. థర్డ్ వన్ చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 6-7 వచనాలు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే, విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుకుందురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. ఇది ఎవరో తెలుసా? ఎవరి కోసం మాట్లాడుతున్నారు తెలుసా? పరిసయ్యుల కోసం. ఎవరి కోసం? మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీయు చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు, విందులో అగ్రస్థానములు కోరుకుంటారు. వీళ్ళెవరంటే ది ఫారిసీస్. లవ్డ్ ద ప్లేసెస్ ఆఫ్ ఆనర్. పెద్ద పీఠము వారికి కావాలి. at banquets and the chief seats in the synagogues. ఒక మందిరంలోకి వస్తే వాళ్ళకి ఏ ప్లేస్ కావాలి? చీఫ్ సీట్, చీఫ్ గెస్ట్ మనం పిలుస్తాం కదా, అలాగా ప్రధానమైనటువంటివి. మొట్టమొదటి వాడు యోహాను గారు చెప్తున్నటువంటి మాటలను అంగీకరించలేదు అంటే అతను ఏమి కోరుకున్నాడు? ప్రధానత్వాన్ని కోరుకున్నాడు. తేమా కూడా ఇక్కడ ఉండి నేను శ్రమలు అనుభవించడం కంటే లోకంలో ఉండి నేను లోకంతో స్నేహం చేస్తే బాగాని దేవుణ్ణి అక్కడ ఎక్కున్నటువంటి పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తేమాస్. మూడవదిగా ఫారిసీస్ చూస్తున్నాం. పరిసయ్యులు వారు అగ్రపీఠాల్లో కూర్చోవాలి, సినగాగ్స్ లో మందిరంలో ముందు పీఠంలో కూర్చోవాలని చెప్పి ఆశ కలిగినటువంటి వారు, ముందునే ఉండాలని కోరుకున్నటువంటి వారు, సంత వీధుల్లో వందనాలు కోరుకున్నటువంటి వారు. ఇలాంటి వారు ఏంటండి? ప్రధానత్వాన్ని కోరుకుంటున్నారు. వీరందరూ ఏ కేటగిరీలోకి వస్తారు? చెప్పాలి త్వరగా. వీరందరూ ఏ కేటగిరీకి వస్తున్నారు? వెస్ట్. ఏంటది? గుడ్. ఏంటది? స్వార్థ ప్రియులు. వెరీ గుడ్. స్వార్థ ప్రియులు. Therefore they couldn't tolerate it when Jesus came and disrupted. అందుకే దేవుడు అక్కడికి వచ్చి ఆ స్వార్థను ప్రకటించి వారి యొక్క ఏదైతే అగ్రపీఠాల్లో కూర్చున్నారో వాటన్నిటిని తీసేయడానికి ప్రభు ప్రయత్నిస్తున్నారని వాళ్ళు ఏం చేశారు? వెంటనే the Jews of Jesus day loved darkness rather than the light, and so they crucified the Lord of glory. ఆయన ఏం చేశారు? సిలువ వేశారు.
వాటన్నిటి నుంచి తొలగించారు. ఆయన ఏం చేశారు? సిలువ వేసేశారు. ఎవరిని? సో అందుకే అంటున్నాడు, when we don't get what we love, we will sin to get it. అందుకే మనకు ఎప్పుడైనా సరే మనం కోరుకున్నది మనకు దొరకలేదు అనుకోండి, మనం ఏం చేస్తాం తెలుసా? పాపం చేస్తాం. ఏం చేస్తాం చెప్పండి? అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు నేను కోరుకున్నాను, కొంత డబ్బు నాకు కావాలి, నాకు దొరకడం లేదు, ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మన సంగతనే కాదు, మామూలు క్యాజువల్గా మాట్లాడండి. ఏం చేస్తాం? దొంగతనం చేస్తాం. ఏం చేస్తాం? ఇప్పుడు నాకు అత్యవసర పరిస్థితి, డబ్బులు నాకు కావాలి, అఫ్కోర్స్ అవి 100 రూపాయలే నాకు కావాలి, ఎక్కడ దొరకట్లేదు నాకు ఆ 100 రూపాయలు. ఒకళ్ళ దగ్గర 100 రూపాయలు అక్కడ పెట్టి అక్కడికి వెళ్ళారు. ఏం చేస్తావు? ఏం చేస్తాం? 100 రూపాయలు నెమ్మదిగా తీసుకునేటువంటి స్వభావం మనలోకి వచ్చేస్తా. అంటే వెన్ వీ డోంట్ గెట్ వాట్ వి లవ్, దేన్నైతే మనం ప్రేమిస్తున్నామో, దేన్నైతే మనం ఆశిస్తున్నామో అది మనకు దొరకకపోతే మనం ఏం చేస్తాము? వి విల్ సిన్ టు గెట్ ఇట్. వాళ్ళని ఏం చేస్తాం తెలుసా? మనకు దొరకలేదనుకోండి, ఒకవేళ మనం ఏం చేస్తాం తెలుసా? ఒక్కోసారి చంపేస్తాం వ్యక్తిని. ఏం చేస్తాం? అమ్మ ఇక్కడ చూడండి, వర్షం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రేమించిన వాళ్ళు ఉంటారు. వినండి, ప్రేమిస్తున్నారు కదా, అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది. ప్రేమించిన వాళ్ళు దక్కకపోతే, నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు అనుకుని ఏం చేస్తారు? వాళ్ళ మీదకి వెళ్ళి యాసిడో, లేకపోతే చంపేయడమో, లేకపోతే పీక కోసేయడమో. మొన్న మధ్యలో చూసాం, అక్కడే అందరూ చూస్తుండగానే అమ్మాయిని పట్టుకొని ఏం చేశాడు? పీక కోసేసాడు. అక్కడ అందరూ ఉంటుండగానే. ఇంకొక చాలా భయంకర పరిస్థితులు అన్నమాట కదా. సో ఈ యొక్క ఎప్పుడైతే వీళ్ళు ఎక్కువగా ఇష్టపడతారో అది వాళ్ళకు దొరకనప్పుడు వీళ్ళు చేసేటువంటి పని ఏంటి? పాపం చేస్తారు. ఏం చేస్తారు? పాపం చేయడం మొదలు పెడతారు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు? బట్ బీ నాట్ ఈ కాల్ రబీ, ఫర్ వన్ ఈజ్ యువర్ మాస్టర్, ఈవెన్ క్రైస్ట్ అండ్ ఆల్ ఈ ఆర్ బ్రెదరెన్. దేవుడు మాత్రమే, మిగతా వారందరూ సహోదరులే, ఒక్కరు మాత్రమే మనకు బోధకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఒకసారి ఇంకో మాట చూద్దాం, ఒకసారి చూద్దాం. చూడండి అక్కడ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. ఇవన్నీ నేను చెప్పాలంటే నాకు టైం అవ్వదు, కానీ కొంతవరకు మాత్రమే, కొన్ని ఒక 2-3 మాత్రమే మనం చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ప్రకటన రాసినట్టు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఇలా రాయబడి ఉంది. చూడండి, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వీరెవరు అంటే ప్రాణాన్ని ప్రేమించేటువంటి వారు కొందరు ఉంటారు ఇంకా. కానీ ఎవరైతే ప్రాణమును ప్రేమించకుండా దేవుని ప్రేమిస్తారో వారేదే పరలోక రాజ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే మనం ఇంకా చూస్తే, ఇవన్నీ నేను రిఫరెన్స్ చెప్పిన ఒక దగ్గర ఉంటుంది, మార్కు సువార్త చదవద్దు, 12వ అధ్యాయం 30 నుంచి 31 చూస్తే, యూ షల్ లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నిన్ను వలే, చెప్పండి, అన్ని సార్లు వింటున్నాం, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించండి. ఇది ఎన్ని కమాండ్మెంట్స్ దాంట్లో ఉన్నాయి? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించండి. అండ్ ద మేక్ ద 2 కమాండ్మెంట్స్, నిన్ను వలే అంటే నీ వలే, నీ పొరుగుని ప్రేమించు అని 2 కమాండ్మెంట్స్ని జనాలు ఎలా మార్చేస్తారు తెలుసా? కమాండ్మెంట్స్ ఇంటూ 3 కమాండ్మెంట్స్ అని 3 ఆజ్ఞలుగా మారుస్తున్నారు. ఒకటి, యూ షల్ లవ్ ద లార్డ్. ఏంటండి? చూడండి, ఒక మాట వినండి. యూ షల్ లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను వలే నీ పొరుగువారిని మార్చండి, ప్రేమించండి. అంటే మొట్టమొదటిది ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారు? 3 ఆజ్ఞల కింద మారుస్తున్నారు. ఒకటి ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి, ఒకటి. రెండోది నీ పొరుగుని ప్రేమించాలి, 2. మూడోది ఏంటంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. ఏంటండి? చెప్పండి, బైబిల్ అది చెప్తుందా? 2 ఆజ్ఞలు. నిన్ను వలే ఎవరిని ప్రేమించమన్నాడు? నీ పొరుగువాడిని ప్రేమించిన అర్థం ఏంటి? నిన్ను ప్రేమించుకోమని కాదక్కడ, నిన్ను నువ్వు ప్రేమిస్తున్నావని కాదక్కడ, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నీ పొరుగు వాడిని కూడా అలానే చూడయ్యా అని చెప్పడం అక్కడ కదా. వీళ్ళు 3 కింద డివైడ్ చేస్తున్నారు. ఎలా? యూ షల్ లవ్ ద లార్డ్, యూ షల్ లవ్ యువర్ నైబర్, యూ షల్ లవ్ యువర్ సెల్ఫ్.
నువ్వు దేవుని ప్రేమించు, రెండోది పొరుగోడిని ప్రేమించు, తర్వాత చూడాలి నా వైపు, నిన్ను నీవు ప్రేమించుకో, నిన్ను నువ్వు ప్రేమించు. కానీ ఇక్కడ అండ్ సో దే స్పెండ్ మచ్ టైమ్ సీకింగ్ టు హెల్ప్ లవ్ దెమ్సెల్వ్స్. అందుకని ఎక్కువ సమయము ఏం చేస్తారంటే నిన్ను ప్రేమించుకోవడానికే ప్రయత్నం చేస్తారు చాలామంది. నిన్ను నువ్వు ప్రేమించుకోవడానికే ప్రయత్నం చేస్తారు. కానీ అవతల మాత్రం నిన్ను వలె నీ పొరుగు వాడిని మాత్రం చెప్పాలి నోరు తెరిచి, ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నామా? నిన్ను వలె నీ పొరుగు వాడిని మనం ప్రేమిస్తున్నామా? ప్రేమించాం కదా. అలా అంటున్నాడు. అందుకే నిన్ను వలె నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించు అంటే ఒకటి చేస్తున్నారు, దేవుణ్ణి ప్రేమిస్తారట, నైబర్ని ప్రేమిస్తాడంట, దాంతోపాటు నేను కూడా ప్రేమిస్తాను అని చెప్తున్నాడు. బట్ ద బైబిల్ డజంట్ టీచ్ us దట్. బైబిల్ మనకు అది నేర్పించట్లే. బైబిల్ డజంట్ టీచ్ us దట్. అది వీ నీడ్ టు లవ్ అవర్ సెల్స్. మనల్ని మనం ప్రేమించుకో అని బైబిల్ ఎక్కడ చెప్పడంలే. నీవు అన్నిటినీ విడిచిపెట్టి నన్ను ప్రేమించమని, నీ బిడ్డలైనా నీ కుమారులైనా ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించుకు అని ప్రభువు చెప్పాడు. అవునా? బైబిల్ అదే చెప్పింది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనల్ని మనమే ప్రేమించుకుంటున్నాం. అదే స్వార్థం, అదే స్వార్థం. అందుకే అంటున్నాను ఇక్కడ లవర్స్ ఆఫ్ సెల్ఫ్, లవర్స్ ఆఫ్ సెల్ఫ్. ఇది ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం ఇతరులను మనము ప్రేమించలేం, ఇతరులను మనము ప్రేమించలేం. ఈ స్వార్థపు బుద్ధి ఎప్పుడైతే ఉంటుందో ఇతరులు బాగుపడితే మనం చూడలేం, ఇతరులు ఒక మంచి పొజిషన్కి వస్తే చూడలేం. కనుక ఇది అలా కాదు. నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండకూడదు? డియోట్రెఫస్ లాగా ఉండొద్దు, డెమాస్ లాగా ఉండొద్దు, ఫారిసీస్ లాగా ఉండొద్దు. వాళ్ళు అలా ఉండి దేవుని మాటల్ని వారు అంగీకరించలేకపోయారు, దేవునికి దగ్గరకు అవ్వలేకపోయారు, దేవుని రాజ్యానికి వారు రాలేకపోయారు. డియోట్రెఫస్ అలాగే ప్రధానత్వం కోరుకున్నాడు, వాక్యాన్ని విసర్జించాడు. దేమా అలాగే ఇహలోక ఆశలను కోరుకొని స్నేహం చేసి దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. పౌలు గారిని వదిలిపెట్టేశాడు, దైవజనుని విడిచిపెట్టాడు. ఈరోజు లోకాన్ని స్నేహించి ఎంతమంది విడిచిపెట్టడం లేదు? మూడోదిగా ఫారిసీస్ అంతే. ఒక ప్రధాన పీఠం కావాలి, సినాగోగ్స్లో కావచ్చు, ప్రధాన సంత వీధుల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, వాళ్ళే నేను పైన ఉండాలి, నేనే ముందు. అది స్వార్థం అన్నమాట. సో ఆ స్వార్థం నేనే ఉండాలి, నేనే గొప్పగా పొగడబడాలి, నేనే ప్రతి విషయంలో నేనే ముందుగా ఉండాలి. అంటే ముందంటే అది ఆ ముందు వేరు. నేను ఆరాధనకు వచ్చి నేను ముందుగా వచ్చి దేవుని ఆరాధించాలి, అది స్వార్థం కాదు. నీవు ఎలాంటి స్వార్థం? మనలో ఉన్నటువంటి స్వార్థం ఎలాంటిదంటే వాడికన్నా నేను గొప్పగా అనిపించుకోవాలి, ఆమె కన్నా నేను గొప్పగా అనిపించుకోవాలి, ఆమెకున్న అందం కన్నా నా అందమే బాగుండాలి, ఆమె చదివిన చదువు కన్నా నేను చదువుకున్న చదువే గొప్పగా అనిపించాలి. సో ఇవి కోరుకుంటారు అన్నమాట. అవి వాటిలో ఉన్నటువంటి అవి కోరుకునేటువంటి వారు నేనే ప్రధానంగా ఉండాలి, నేనే ఫస్ట్గా ఉండాలి. ఫస్ట్ ఉండొచ్చు ఎందులో? నువ్వు ఎగ్జామ్స్లో రాసి మంచి మార్క్స్ తెచ్చుకొని ఫస్ట్ ఉండు, అవి కాదు, వాటిలో కాదు. వాడు పాడైపోవాలి, నేను బాగుపడాలి అనేటువంటి ఆలోచనే స్వార్థం. వాడు పాడైపోవాలి, నేను బాగుపడాలి అన్న ఆలోచన మనలో ఉంది అంటే మనకేమున్నది? స్వార్థం ఉన్నది. నేను పాడైపోయినా పర్వాలేదు, వాడు బాగుండాలి అని అనుకున్నవాడు దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా ఎప్పుడైతే మనల్ని మనము తగ్గించుకుంటామో దేవుడు నిన్ను అంచెలంచెలుగా దీవించడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నీ ఆరోగ్య విషయంలో కావచ్చు, నీ యొక్క సంపద విషయంలో కావచ్చు, నీకున్నటువంటి దేని విషయంలో కావచ్చు. నువ్వెప్పుడైతే క్రిందకు ఒక మెట్టు దిగుతావో ఒక 2 మెట్లు దేవుడు నేను పైకి ఎక్కిస్తాడు. ఎప్పుడైతే 2 మెట్లు నువ్వు దిగుతావో నిన్ను 3 మెట్లు పైకి ఎక్కిస్తాడు దేవుడు. ఎప్పుడైతే ఇంకా నువ్వు చివరి మెట్టి వరకు నేను ఎప్పుడు జీరోనే, నేను నీ దగ్గర కానీ దేవుని దగ్గర అంటా ఓకే, బయట కూడా ఇతరుల దగ్గర కూడా నేను హీరోగా ఉండకూడదు. నేను ఎప్పటికీ కూడా నేను తగ్గించుకుంటూ, నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటూ మెట్టు దిగుతూనే ఉంటావో నిన్ను దేవుడు లిఫ్ట్ చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ మనం ఒక మెట్టు ఎక్కామనుకో దేవుడు ఏం చేస్తాడు? ఒక 2 మెట్లు దించుతాడు. ఇంకా 2 మెట్లు నేను ఎక్కేస్తానని చెప్పి ఎక్కేసావనుకో 3-4 మెట్లు దించేస్తాడు. చూ వరకు వస్తావు, అక్కడ ఏమవుతాం? చెప్తాం కదా ఎప్పుడు నేను అన్నమాట, కొలాప్స్ అవుతాం. ఏమవుతాం? కొలాప్స్, కూలిపోతాం. అక్కడ ఏముండదు, ఇంకేం మెట్టు ఉండదు, సరాసరి పైనుంచి క్రిందికి దించేస్తాడు. సో మనము
ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి స్వార్థపూరితమైన ఆలోచనలు మనలో ఉంటే అవి తీశారు. అందుకే ప్రభు నిన్ను నన్ను రక్షించడానికి ఆయనలో ఏ స్వార్థం లేదు. అందుకే అంటాం కదా, స్వార్థమేమి లేకుండా ఫలితమాశించకుండా ప్రేమ చూపువారు లేరు ఎంత వెతికినా. ఉన్నారా? స్వార్థమేమి లేకుండా ఫలితమాశించకుండా ప్రేమ చూపువారు లేరు ఎంత వెతికినా. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? అందరూ నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టి గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టి గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది స్వార్థం. రెండవది చూద్దాం ఒకసారి. ఎవరండి అది? ఎవరండి ఇది? చెప్పాలి. ధనాపేక్షలు. అపేక్ష దేనిపైన? దేనిపైన? ధనము పైన. ఏం పైన? ధనము పైన అపేక్ష కలిగినటువంటి వారు ధనాపేక్షలు. ధనాన్ని ఇష్టపడినటువంటి వారు, ధనాన్ని ఇష్టపడినటువంటి వారు. దానిలో ఒక మాట ఉంటుంది. ఏంటది? లవర్స్ ఆఫ్ మనీ. ఏంటిది ఇంగ్లీష్లో? లవర్స్ ఆఫ్ మనీ. ఫస్ట్ది ఏంటి? లవర్స్ ఆఫ్ సెల్ఫ్. ఇప్పుడు రెండోది ఏంటి? లవర్స్ ఆఫ్ మనీ. ధనాపేక్షలు. దేనికి లవర్ వీళ్ళు? దేని లవ్ చేస్తున్నారు? ప్రేమ అంటే అర్థం కాదు చాలా మందికి. లవ్ అంటే అర్థమవుతుంది కదా. దేని లవ్ చేస్తున్నారు? ధనాన్ని లవ్ చేస్తున్నటువంటి వారు ధనాపేక్షలు కదా. మనీ మేక్స్ మెనీ థింగ్స్, బట్ సమ్ టైమ్స్ మనీ మేక్స్ మంకీ థింగ్స్. తెలుసా? మనీ మేక్స్ మెనీ థింగ్స్. మీకు కొంతమందికి అర్థం కాదు కాబట్టి అలా నా వంగ చూస్తున్నారు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటే డబ్బు చాలా పనులు చేస్తుందంట. దానికి చక్కగా రైమింగ్తో కలిపారు. మనీ మేక్స్ మెనీ థింగ్స్, బట్ సమ్ టైమ్స్ మనీ మేక్స్ మంకీ థింగ్స్. మంకీ అంటే కోతి. కోతి చేష్టలు కూడా చేస్తుంది అన్నమాట. డబ్బు ఎక్కువ ఉంటే ఏం చేస్తాం, ఏం చేయాలో అర్థం కాదన్నమాట. మంకీ థింగ్స్ కూడా చేస్తారని ఒక ప్రొవర్బ్లో చెప్తూ ఉంటారు. డబ్బు అన్ని విషయాల్లో మనకి డబ్బు అవసరమే, నేను కాదనులే. డబ్బు లేకుండా బతకడం కష్టమే, కాదనులే. కానీ దానిపైన అపేక్ష ఉండకూడదు. ఏముండకూడదు? అపేక్ష. నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో అది నీ దగ్గర నుంచి ఏమవుతుంది అన్నాడు దేవుడు. అది ఎవరైనా సరే, నాకన్నా నువ్వు ఎక్కువగా ఏది ప్రేమించినా నీకు ఉండదు, నీ దగ్గర ఉండదు అన్నాడు. సో ఈ ధనాపేక్ష ఎప్పుడైతే మనకు వస్తుందో మనం ఏం చేస్తామండి? దేవుణ్ణి ప్రేమించం, మర్చిపోతాం కదా. అందుకే అంటారు మర్చిపోతాం దేవుని ప్రేమించి. ఎలాగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, ఇలాంటి వారందరూ స్వార్థప్రియులుగా ఉంటున్నారో. తిమోతి నా మాట వినయ్యా, డిఫికల్ట్ టైమ్స్ విల్ కమ్. కష్టకాలాలు వస్తున్నాయి, అంత్య దినాల్లో ఉన్నావు, అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నావు. జాగ్రత్త. నీవు ఎవరికైతే బోధిస్తున్నావో, ఎవరికైతే నువ్వు ఏ విషయాలు చెప్పబోతున్నావో వారిలో చాలా మంది ఎలాంటి వారై ఉన్నారు? స్వార్థపరులుగా ఉంటున్నారు. రెండవదిగా ఎలా ఉన్నారు? ధనాపేక్ష కలిగి ఉన్నారు. స్వార్థ నిమిత్తం నువ్వు స్వార్థ నిమిత్తం పరిచయ నిమిత్తం తీసుకో కాదంట్లే, కానీ అపేక్ష కలిగి ఉండడం ఎవరికి
మంచిది కాదు. అది నీకు కావచ్చు, అది మాకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. ఒక అపేక్ష కలిగి మనం బ్రతకకూడదు. నీవు దేనిపైనైతే ఇష్టం ఎక్కువగా చూపిస్తున్నావో అది రోజు రోజుకు అందుకే మన దగ్గర ఎప్పుడు కూడా ఎప్పుడు చూడు చేతులు ఖాళీయే. ఏంటది? నువ్వు ధనాపేక్ష ఎప్పుడైతే మనలోకి వచ్చేస్తుందో ఎప్పుడు కూడా జోబి ఖాళీ, పాకెట్ ఖాళీ ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? తెలుసా? మాట్లాడరే? ఈరోజు వర్షం వస్తుంది, మీకు మూడేనే ఇక్కడ ఉంచుతాను. మీరు అలా చూడడం అవసరం లేదు. చెప్పండి. భోజనాలు కూడా అందరికి ఉన్నాయి. చెప్పండి. పాకెట్లో డబ్బులు ఎప్పుడు ఖాళీ అయిపోతాయి తెలుసా? చెప్పండి. ధనాపేక్ష మనలోకి వస్తే మన దగ్గర ఏమీ ఉండవు. మనం దాచుకుందాం అనుకుంటావు, కానీ అవి ఏమవుతుంటాయి? ఖాళీ అయిపోతూ ఉంటాయి. నీకు తెలియకుండానే మనకు తెలియకుండానే అయ్యో నేను ఇన్ని డబ్బులు దాచిపెట్టాను కదా, ఏమైనాయో. అపేక్ష విడిచిపెట్టు, దేవుని ప్రేమించు, దేవుని పైన ఉండు, దేవుని పైన ఆధారపడు. అంటే ఇక్కడ ఎలాంటి వారు ఉన్నారంటే ధనాపేక్ష కలిగినటువంటి వారు ఉన్నారు. ఉండనేరరు. దేవునికిని సిరి అంటే సంపద, ఆస్తి, డబ్బు, ధనాపేక్ష. దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. అర్థమైందా మీకు ఇప్పుడు చెప్పినటువంటి వాక్యము? ఇద్దరు ఉన్నారండి యజమానులు. ఇద్దరు యజమానులు. ఇప్పుడు నేనే సపోజ్ నేనున్నాను. నేను ఒక హెడ్ మాస్టర్ దగ్గర నేను పని చేస్తాను. లేదా నాకు ఇంకా ఇద్దరు హెడ్ మాస్టర్స్ ఉన్నారనుకోండి, మేము చేయగలనా? ఒక సెక్షన్ మనం చెప్తాం, అక్కడ ఉన్నటువంటి ఏ క్లాసెస్ ఆ హెడ్ మాస్టర్ అండర్లో ఉన్నాయో ఆ స్కూల్ అదే నడుస్తుంది. ఆ పక్కన ఉన్నటువంటి ఇంకొక సెక్షన్స్ కూడా నేను వెళ్ళి చెప్పానంటే చెప్పగలనా? ఇద్దరు యజమానులకి నేను దాసుడుగా ఉండలేవు. అలాగే దేనికి? దేవునికి సిరికి దాసులుగా ఉండనేరవు. అయితే దేవునికన్నా దాసుడుగా ఉండు. లేదా చెప్పండి నోరు తెరిచి. సిరికైనా ధనముకైనా దాసుడైపో. దేమాలా గెలిపో, దేమాలా లోకాన్ని స్నేహించు, నో ప్రాబ్లం. ఎవరు పోతారు? లోకాన్ని స్నేహించినోడు. దేమా పోయాడు. అపోస్తుల గారంటే పౌలు గారు ఎన్నయ్యారా? ఆయన అపోస్తులుగా ఉన్నారు, దేవుని పరిచయలు వాడబడి ఆయన హతసాక్షిగా దేవుని సందులో మిగిలిపోయాడు. నీవు ఎవరైనా కానీ ధనాపేక్ష కలిగి దేవునికి దాసుడుగా లేకుండా ధనానికి నువ్వు ఎప్పుడైతే దాసుడు అవుతావో నీవు దేవునికి దాసుడుగా ఉండలేవు. సో మనం ఆలోచించాలి. స్వార్థం ఒకటి ఉండకూడదు, ఇంకోటి ఏమి ఉండకూడదు చెప్పండి. ధనాపేక్ష కలిగి ఉంటే నువ్వు దేవునికి దాసుడు కాదు అని క్లియర్గా దేవుని వాక్యం చదువుతున్నావు. అక్కడ అదే ఒకసారి అదే చూపించండి, అక్కడ చదవండి ఒకసారి. అది కాదు ఇప్పుడు చదివిన వాక్యం. మత్తయి సువార్త 6వ అధ్యాయం త్వరగా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24 నుంచి ఒకసారి చూడండి. ఎవడును, నేను తప్పే మీరు చదవండి ఒకసారి. ఎవడును, అందరు చదవండి. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే హీ విల్ హోల్డ్ టు ద వన్ and despise the other. They cannot serve God and mammon. Money ఏంటది? మనీ. సిరికి చూడండి అక్కడ కెనాట్ సర్వ్ గాడ్ అండ్ mammon. ఇంగ్లీష్ బైబిల్ చదివితే అది ఏంటో అర్థం కాదేమో. సో ఇక్కడ ఎవరికి దాసుడుగా ఉంటే నువ్వు దేవునికి దాసుడుగా ఉండలేవు? చెప్పండి అమ్మా. సిరికి. అలాంటి వారు ఎక్కడున్నారు? తిమోతికి పౌలు గారు హెచ్చరిస్తున్నారు. మూడవది ఎవరంటే బింకములాడువారు. ఎవరండి వీళ్ళు? ఏంటి వీళ్ళు? చెప్పాలి అందరూ. బింకములాడువారిని ఏమన్నారంటే బోస్ట్ఫుల్ అన్నాడు. ఏం చెప్పాలి? బోస్ట్ఫుల్ అంటే దీంట్లో మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇది అహంకారము గల, అంటే ఒక రకంగా చెప్పాలంటే గర్వమే. ఏంటిది? బింకములాడడం అంటే ఏంటి? గర్వమే. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? తమపై తమకున్న ప్రేమను నోటితో బయట పెట్టేవాళ్ళు వీళ్ళు.
ఏంటిది? సెల్ఫ్ డబ్బా. డబ్బా డబ్బా డబ్బా. ఎవరు కొట్టడం, ఎవరు చెప్పడం అవసరం లే. అవతలోడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన మాట్లాడనివ్వకుండా ఆయన నోరు మూసేస్తాడు, ఇటు మాట్లాడుతూనే ఉంటాడు. ట్రై చేద్దామని నేను చాలాసార్లు చూస్తాను. అయ్యగారికి ఫోన్ వచ్చింది అనుకోండి, ఆ ఫోన్లో మాట్లాడతారు, హలో అని మాత్రమే అంటారు. అవతలోడు చెబుతూనే ఉంటారు, స్టార్ట్ చేస్తారే కానీ ఆ మాట చెప్పడానికి కూడా అవకాశం లేకుండా మాట్లాడుతూనే మాట్లాడుతూనే ఉంటారు. ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పండి అంటాను. నేను చెప్పడానికి ఇంకెక్కడ అవతలోడు అవకాశం ఇస్తే కదా. సో అలాంటి వాళ్ళు ఉంటారన్నమాట. చెప్తూనే ఉంటా, మన మాట వినరాళ్ళు. ఎలాంటి వాళ్ళు? బెంకంలాడినోళ్ళు. మన మాట వినరు, అవతలోడు మాట మనమే వినాలి. మన మాట మాత్రం వాళ్ళు వినరు కదా. వింటారా? వినరు. వీళ్ళని ఏమంటారంటే గర్విష్ఠులు అంటారు. వీళ్ళని ఏమంటారు? ఒక మాట దీంట్లో ఏముంది చక్కగా ఇచ్చాడు ఏంటంటే, దాన్ని ఒక రకంగా గర్వం. నోటు గర్వం వీళ్ళకి ఏంటిది? తమపై తమకున్న ప్రేమను నోటితో బయట పెట్టేవాళ్ళు. నా పైన ఉన్నటువంటి ప్రేమ నీ పొరుగు వాళ్ళని, నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించుకున్నావు కదా, నన్ను కూడా ప్రేమించుకున్నాడు అని ఒక ఆజ్ఞ తీసుకొని ఈ ఆజ్ఞను బట్టి తన ప్రేమ తనే చూపించేస్తుంటాడు అనమాట. నేను నేను ఇలా చేశాను ఇంత అంత అని చెప్పుకుంటాను అనమాట. అవతలోడు చెప్పడానికి, అవతలోడు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా వాళ్ళ మాటలు వాళ్ళే చెప్తూ ఉంటారు. తిమోతి బివేర్, అలాంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. నీ మాట వాళ్ళు వినరు, నీవు చెప్పేది వాళ్ళు వినరు. వాళ్ళు చెప్పింది నువ్వు వినాల్సినటువంటి రోజులు వస్తున్నాయి, కానీ ఆల్రెడీ వచ్చేసినాయి మనకి. అది గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాడు అక్కడ? స్వార్థపరులు ఉన్నారు, ధనాపేక్షకులు ఉన్నారు. ఇంకొకరు ఎవరు? వీళ్ళు బింకములాడువారు. వీళ్ళు ఏం చేస్తారు? తమపై తమకున్న ప్రేమను నోటితో బయట పెట్టే వాళ్ళే వీళ్ళు. తమ దగ్గర ఉన్న దాని గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. తాము చేయగలిగిన దాని గురించి గొప్పలు చెప్పుకోవడమే వీళ్ళ పని మాట. ఎక్కడున్నా సరే వీళ్ళు గొప్పలే చెప్పుకుంటారు. విద్యా ప్రపంచం కావచ్చు, విద్యలో కావచ్చు, అందంలో కావచ్చు, చర్చిలో కావచ్చు, బయట ఊర్లో కావచ్చు, నీ పనిలో కావచ్చు, ఎక్కడ నీ ఉద్యోగంలో కావచ్చు, ఎక్కడుండు వీడు సొంత వీడబ్బా వీడే కొట్టుకుంటాడు. నా పిల్ల, నా కూతురింత, నా కొడుకింత, లేదంటే నా అల్లుడింత, లేదా నా భర్త ఇంత, లేదా నేనింత, లేకపోతే నేను నాది నా 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 అని చెప్పుకుంటూ నేను అని చెప్పుకొని బ్రతికేటువంటి వాళ్ళు వీరెవరు? బింకములాడువారు. ఎవరండి వీళ్ళు? బింకములాడువారు. దీన్ని ఏమంటారంటే గర్వము. వీళ్ళతో ఏముందంటే ఇక్కడ మీ అనువాదంలో చూస్తే గర్వము. ఒక రకంగా బింకములాడు అంటే అహంకారము గల, ఏంటది? అహంకారము గల మనస్సుతో మాట్లాడుతూ ఉంటామాట. అహంకారంతో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు బింకములాడువారు. 4 చూస్తాం. ఇంకొకరు ఎవరండి? చెప్పాలి మీరే త్వరగా, నాకు టైం అవుతుంది. ఫాస్ట్. 4 అహంకారులు. వీళ్ళు గర్విష్ఠి అంటారు. ఇందాక మనం చూసాం అహంకారం, ఇదేంటి? అది గర్వం. ఇది గర్విష్ఠులు. వీళ్ళేంటి చెప్పాలి? వీళ్ళేంటి? గర్విష్ఠులు. వీళ్ళు ఎలా ఉంటారంట? ఇది చాలా అంటే ముందున్నటువంటి లక్షణం లాంటిదే, కానీ ఇది కేవలం తన గొప్పతనం గురించే మాట్లాడతాడు. ఇదేంటంటే వాళ్ళ యొక్క ప్రౌడ్నెస్, అంటే నా గొప్పతనం గురించి. ఇప్పుడు నా గొప్పతనం గురించే నేను మాట్లాడుతూ ఉంటామట. సో ఇది ఏంటిది? ఏంటి చెప్పండి? అహంకారం. అంటే అది గర్వం, ఇది గర్విష్ఠి. అది అహంకారంతో మాట్లాడుతూ, గర్వంతో మాట్లాడుతూ ఇది గర్విష్ఠిగా మారిపోతావు మాట. నువ్వు గర్విష్ఠి అయిపోతావు పూర్తిగా. నువ్వు అహంకారం యొక్క ఆలోచనలు నీలో వచ్చి వెళ్ళిపోతావు. కనుక ఇక్కడ అంటున్నాడు, ఓ తిమోతి జాగ్రత్త. ఇలాంటి బింకంలాడువారు ఉన్నారు. ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఫస్ట్ మాత్రమే చెప్పాను. మిగతా చూద్దాం. చూడండి, బింకంలాడువారు ఉన్నారు, అహంకారులు ఉన్నారు, దూషకులు ఉన్నారు, ఇంకా దూషించే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరిని దూషించుకుంటూ ఉంటాం కదా, దూషించేవారు ఉన్నారు. ఇంకా తల్లిదండ్రులకు అవిధేయులు. ఎవరండి? తల్లిదండ్రులను ప్రేమించిన వీరు, తల్లిదండ్రులు గౌరవించిన వీరు. ఇలాంటి వారు ఎవరు? అవిధేయులు. అలాంటి వారు ఉన్నారు. తిమోతికి చెప్తున్నారన్నమాట, తల్లిదండ్రులకు అవిధేయులు. ఇంకొకటి కృతజ్ఞత లేనివారు. ఏంటది? కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేనివారు అంటే ఏంటండి? నాకు ఇంత ఇచ్చాడు దేవుడు, నాకు చాలు ప్రభువా, థ్యాంక్ గాడ్ అంటావా? నాకు ఇంత ఇచ్చావు ప్రభువా, చాలయ్యా, థ్యాంక్ గాడ్ అంటావా? ఈరోజు నాకు ఈ డ్రెస్ ఇచ్చావు ప్రభువా, థ్యాంక్ గాడ్ అంటావా? లేదు, నాకు ఇంకొక ఇంత ఖరీదైనటువంటిది నాకు కావాలి అని ఇంకొక దాని మీద మళ్ళీ వెళుతూనే ఉంటాం. ఇంకో దాని మీద నాకు ఇంత మంచి ఇల్లు ఇచ్చావు ప్రభువా, థ్యాంక్ గాడ్ అని అంటావా? లేదు, నేను ఇంకా పైన కట్టాలి అని ఆలోచిస్తాం. ప్రతి దానిలో కూడా కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నాం. దేవుడు నీ జీవితంలో చేసిన మెళ్ళను బట్టి, దేవుడు నీ జీవితంలో చేసినటువంటి ప్రతి దానిని నువ్వేమై ఉన్నావో, నేనేమై ఉన్నానో చెప్పండి.
నీ దయ వలనే ప్రభువా అనుకున్నవాడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు? కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఎలా ఉంటాడు? కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఇది కృతజ్ఞత లేని వారు ఉంటారు. నెక్స్ట్ ఇంకొకరు ఎవరు? అపవిత్రులు ఉంటారు. ఎవరు? అపవిత్రులు. పవిత్రంగా ఉండరు, పైకి మాత్రమే కనిపిస్తూ ఉంటారు, కానీ అంతా కూడా లోపలన్నీ కూడా అపవిత్ర పనులు చేసేవారే ఉంటారు. ఇంకా అనురాగరహితులు. అనురాగం అంటే ప్రేమ ఉండదన్నమాట. వాళ్ళకి ప్రేమ లేనటువంటి వారుగా ఉంటారు. అనురాగరహితులు, అనురాగం లేనటువంటి వారు. అతి ద్వేషులు, ప్రతి ఒక్కరు ద్వేషించేటువంటి వారుగా ఉంటారు. అపవాదకులు, ప్రతి వారి మీద అపవాదం ఏదో ఒకటి మోపుతూనే ఉన్నటువంటి వారు. అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. అక్కడ కదా ఆపేయండి. ఎన్ని? 12. ఇక్కడికి వద్దాం ఒకసారి. ఇంకా దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు ఎవరు? ఇప్పుడు చెప్పండి ఎవరు? చదవండి అక్కడ. ట్రైటర్స్, హెడీ, హై మైండెడ్, లవర్స్ ఆఫ్ ప్లెజర్స్ మోర్ దెన్ లవర్స్ ఆఫ్ గాడ్. దేన్ని ఎక్కువ ప్రేమిస్తారు? చెప్పండి, చెప్పాలి. ఇది మాట నాకు కావాలి ఇప్పుడు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. దేవుడు అవసరం లేదు వీళ్ళకి. వాళ్ళ సుఖం వాళ్ళకి కావాలి. సుఖం ఏంటి? ఆల్నైట్ ప్రేయర్కి వెళ్ళి, చెప్పండి, ఆల్నైట్ ప్రేయర్కి వెళ్ళి 7 నుంచి వినాలి, 7 నుంచి 10 వరకు. ఆల్నైట్ ప్రేయర్ అంటే యాక్చువల్గా అసలు 12, 1 గంట, 2, అవసరమైతే 4 గంటల వరకు కూడా చేసేవాళ్ళం. అవునా? 4 వరకు ఉంటుంది మాకు. యాక్చువల్గా 4 వరకు ఉండేది. అలాగ అందరూ వెనక్కి వెళ్ళిపోతే బాబా అలాగన్నా ప్రార్థనలో మీరు ఎలాగన్నా ఉండాలి అని 7 నుంచి 10 చేసాం. అయినా కూడా రారు. దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తారు వీళ్ళు? సుఖాన్ని. సుఖం? ఏ సుఖం? శరీర సుఖాన్ని ప్రేమించేటువంటి వారు, శరీరాన్ని ఎక్కువగా ప్రేమించేటువంటి వారు. శరీర సుఖాన్ని ప్రేమించుకోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని మందిరానికి రారు. ఆ శరీర సుఖమే ఉండకుండా పోతుంది. ఆ సుఖాన్ని దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో ఆ సుఖమే లేకుండా పోతుంది. నువ్వు దేన్ని ప్రేమించాలి? దేన్ని? దేవుని. చూడండి, తెల్లవారు లేచి ప్రార్థన చేయాలంటే చాలా కష్టమే. అది 4 కావచ్చు, 4:34 నుంచి 5 వరకు లోపు ఎప్పుడు కావచ్చు లేచి ప్రార్థన చేయాలంటే రాత్రి 12కి పడుకొని, రాత్రి 12, 1 గంటకి పడుకొని తెల్లవారుజాము మళ్ళీ 4, 5 గంటలు లేచి ప్రేయర్ చేయాలంటే చాలా కష్టం. అవునా? అవునా కదా చెప్పరే? కష్టం, చాలా కష్టం. ఎందుకని? 12 తర్వాత 1 గంట, 2, 3 అవర్సే పడుకోవాలి. తర్వాత అంతా చాలా భయంకర హెడేక్, ఉండలేము. అలాంటి పరిస్థితిలో ఎప్పుడంటే నువ్వు దేవుని కన్నే నువ్వు సుఖాన్ని ప్రేమించకుండా నువ్వు మోకరించి ప్రార్థిస్తావో దేవుడు నీ జీవితంలో జయమిస్తూనే ఉంటాడు. చెప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు సుఖాన్ని ప్రేమించుకొని కానీ నువ్వు రాకుండా నువ్వు ఇంట్లో కూర్చుంటే, సుఖాన్ని ప్రేమించి దేవుని కంటే నీ సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తే దానివల్ల ప్రయోజనమేమీ లేదు. అందుకంటే ఇక 19 లాస్ట్ చూస్తే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అలాంటి వాడిని అవాయిడ్ చేసే. నువ్వు తిమోతికి ఏం చెప్తున్నాడు? ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎలాంటి వాళ్ళు తెలుసా? పైకి భక్తిగా కనిపిస్తారు, పేరుకి క్రైస్తవులంటాం, చెప్పండి, పెండ్లిండ్లకి అన్యులంటాం, యేసుతోను మరి వేరుగాను, యేసునందు సగం మరి వేరుగాను సగం, నీ జీవితమంతా సగం సగం సరి సగము. పేరుకి ఏమంటామండి? క్రైస్తవులు అంటాం. పెళ్ళికి ఏమంటాం? అన్యులు. ఈ మధ్య నేను చాలామందిని చూస్తున్నాను. నిజంగా యాక్చువల్గా మీరు చర్చ్లో ఏ పేరైతే పెట్టుకున్నారో అదే పేరు మీ స్కూల్ రికార్డ్స్లో రికార్డ్ అయ్యిందా? స్కూల్ రికార్డ్స్లో రికార్డ్ అయ్యిందా? చేతులు చూపించండి. మీరు ఏ పేర్లు అయితే చెప్పారో, ఇక్కడ ఏ పేర్లు అయితే బైబిల్ గ్రంథంలో నుంచి మాకు పేర్లు పెట్టారో అదే పేరు స్కూల్ రికార్డ్స్లో ఉన్నాయి. ఉంది కదా? వెరీ గుడ్. ఉన్నవాళ్ళు చాలామంది చూపించారు. చాలా వరకు అంటే 4 మెంబర్స్ మాత్రమే, 4, 5 ఉన్నారు. మిగతా వాళ్ళ పేరు లేవు. అందుకంట పేరుకి క్రైస్తవులు కాదు. మొన్న నేను అలాగే ఉంటుంది. అది వచ్చింది. పేరుతో నీవు పలకబడితే, పిలవబడితే నీకు ఆశీర్వాదం. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇక నుంచి నువ్వు అబ్రామ్ అనబడవు, అబ్రహాం అనబడతావు అన్నాడు. దేవుడు ఆ రీతిగా దీవించాడు.
నువ్వు షారాయి అనబడవు, షారా అని పిలువబడతావు. అప్పుడు వారిద్దరిని దీవించి వారిద్దరికి కుమారుని ఇస్సాకునిచ్చాడు. ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు నది నువ్వు యాకోబుగా కాదు, మోసగాడుగా ఉండకూడదు, నువ్వు ఇశ్రాయేలుగా మారుతావన్నాడు. దేవుడు ఇశ్రాయేల్ని ఎక్కువగా ప్రేమించి ఈ రోజు వరకు ఇశ్రాయేల్ దేశాన్ని ఎన్ని దేశాల మీదకి వచ్చినా నిలబెట్టాడు. ఈ రోజున మీకు చెప్తున్నాను, మీకున్నటువంటి ఇక్కడ పెట్టబడినటువంటి పేరును మీరు మార్చుకొని మీ స్టాన్స్ అనే పేర్లు లోకం కొరకు, లైక్ దేమా, లోకాన్ని స్నేహించి ఇక్కడ నాకు బెనిఫిట్స్ ఏమి రావేమో అని చెప్పి నీ పేరును మార్చుకొని అక్కడ నువ్వు రిజిస్టర్ చేసుకున్నావంటే దానివల్ల అక్కడ నీకేవో వస్తున్నాయి అనుకుంటున్నావేమో, కానీ ఇక్కడ నుంచి రావాల్సిన బ్లెస్సింగ్స్ అన్ని కూడా నువ్వు కోల్పోతావు. అది గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి లోకానుసారంగా నీకు కావలసినటువంటి సంక్షేమ పథకాలు నీకు రావచ్చేమో, కానీ పైనుంచి రావాల్సిన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్, పైనుంచి రావాల్సిన ఆశీర్వాదాలను కోల్పోతావు. అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. మీకు ఎందుకు చెప్తుని వదిలేస్తావా? వదలడానికైతే నువ్వు దేవుని మందిరానికి రానవసరం లే. అవసరమైతే లోకాన్ని విడిచిపెట్టు, అవసరమైతే హింసించబడాలి, అవసరమైతే హింస ఏదైతే మనకి హింసిస్తారో దాని ఆ శ్రమను అనుభవించు. దేవుడు పరలోక రాజ్యంలో రెట్టింపు ఇక్కడున్న దానికన్నా నీ జీవితం తర్వాత, చాలామంది అంటారు తర్వాత కదా, చచ్చిపోయిన తర్వాత కదా, అప్పుడు ఏం జరుగుతుందో ఎవడో తెలుసు అని చాలామంది మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఒక రోజు రాబోతుంది, అంత్య దినాలు చాలా దగ్గరలో ఉన్నాయి. అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నది కనుక దేవుని కొరకు ఇక్కడ అంటున్నాడు. అందుకే అలాంటి వారికి నువ్వు విముఖుడివై ఉండు. అలాంటి వారు నీ మధ్యలో ఉండి నిన్ను పాడు చేసే వాళ్ళు ఉంటే అవాయిడ్ దెమ్. ఏం చేయమన్నాడు? అవాయిడ్ చేయి. అలాంటి వాళ్ళని దగ్గర పెట్టుకోకు, అవాయిడ్ చేయి. అందుకే అంటున్నాడు ఇక్కడ, అలాంటి వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులైన నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. నేర్చుకుంటారు వీళ్ళు, మాటలు వింటారు, కానీ ఏమవుతున్నారంటే చూద్దాం చూడండి. నేర్చుకొనుచున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అవివేక స్త్రీలు అన్నారు. ఇక్కడ చూడండి, మన దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత అవ్వను సృష్టించినాక, అవ్వ తన ఎముక నుంచి తీసినాక అవ్వను ఏమన్నాడు దేవుడు? బలహీనమైన, చెప్పండి, ఘటము. అసలు ఏమాత్రం వాక్యం ఉండదు మీకు. బలహీనమైన ఘటము ఎవరు? స్త్రీలు. ఎవరు వీళ్ళు? బలహీనమైన ఘటాలు ఎవరు? స్త్రీలు. బలహీనులు. దేనికైనా వారు బలహీనులుగా ఉంటారు కనుక ఇక్కడ ఏమన్నారంటే అవివేకపు స్త్రీలు అనేది. ఇప్పుడు ఈ పొజిషన్ ఇప్పుడు చూస్తే స్త్రీలందరూ చాలా తెలివైన వాళ్ళు, చాలా తెలివిగా ఉన్నారు. కానీ అప్పుడు స్త్రీలు అలా ఉండేవారు కాదు. ఇంట్లోనే ఉండేవారు, ఇంటిలోనే పరిమితం. వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఎవరు? అబద్ధ బోధకులు, లేదా సరైనటువంటి బోధ చేయకుండా వాళ్ళకి ఇష్టానుసమైన బోధను నేర్పించడానికి ఎవరి దగ్గరికి వెళతారు వీళ్ళు? ఎక్కడ? సత్య విషయమైన అనుభవ జ్ఞానమును ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారింట్లోకి వెళ్ళి వారిని చెరపట్టుకొని పోవారు కూడా వీరిలో చేరిన వారు. ఇలాంటి వాళ్ళు కూడా నీ గుంపులో ఉన్నారు, నీ సంఘంలో ఉన్నారు. జాగ్రత్త అంటున్నాడు. అందుకే అలాంటి వాళ్ళని చూసి ఎన్నే యాంబ్రే అనువారు మోషేని ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. వీళ్ళు ఎలాంటి వారు? మోషేని ఆ రోజు ఎలాగైతే ఎదిరించారో వీరు కూడా సత్యాన్ని ఎదిరిస్తారు. యోహాను సువార్తలో యోహాను పత్రికలో మాట్లాడంగా ఆయన ఎలాగైతే సత్యాన్ని ఎదిరించాడు, ఇలాగ సత్యాన్ని ఎదిరించి వారిగా ఉంటారు గనుక అయినను వారి అవివేకం ఎలాగూ తేటబడునో అలాగే వీరిది కూడా అందరికీ తేటబడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళరంట? అదే మాట ఉంది ఇక్కడ చూడు, ముందుకు సాగరు. బట్ దే షల్ ప్రొసీడ్ నో ఫర్దర్. దే షల్ ప్రొసీడ్ నో ఫర్దర్ అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఇలాంటి వారందరూ ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఈ 19 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటారు. వాళ్ళు ముందుకు వెళ్ళరు. దే షల్ నాట్ ప్రొసీడ్.
ముందుకు వెళ్ళలేరు. ఈరోజు నువ్వు ఆలోచించాలి, నేను ముందుకు వెళ్ళగలుగుతున్నానా లేదా ఎక్కడున్నాను అక్కడే ఉండిపోతున్నానా? ఎందుకంటే నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకాలనుకుంటున్నావు, దేమాలా బ్రతకాలనుకుంటున్నావు, ఎవరు ఫ్రాన్సిస్లా బ్రతకాలనుకుంటున్నావు. కనుక నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటున్నావు, కానీ దేవుని దగ్గర నుంచి నీకు ఆశీర్వాదాలు నీ దగ్గరికి రావడంలే. బ్రతుకు అలాగే ఉంటుంది. ఇప్పుడు చూసినా ఇదే మాట, ఇదే కోత. ఎప్పుడు చూసినా డబ్బులు లేవు లేవు లేవు. ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడు లేదు 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 అనే బ్రతుకు నీలో ఎందుకు వస్తుందంటే, ఎలా ఉంటున్నారు వీళ్ళు? ఇట్టి వారి నానా విధములైన దురాశల వల్ల నడిపింపబడి, దురాశలు ఎవరైతే ఏం మాటలు చెప్తున్నారో వాటి ద్వారా నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకుంటానే ఉంటారు ఇక్కడ కూర్చొని. కానీ సత్య విషయమైన అనుభవ జ్ఞానమును ఎప్పుడూ పొందలేదు. అసలు సత్యం ఏంటో తెలియలేనటువంటి పరిస్థితిలో బ్రతుకుతూ ఉంటారు ఇలాంటి వారు. అలాంటి వారిని చెరపట్టుకొని వీరిలో అలాంటి వారు కూడా ఉన్నారు. కనుక అంటున్నాడు, వీళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక ముందు వీళ్ళు ముందుకు చెప్పండి, ముందుకు సాగరు. ఇక దీంట్లో డౌట్ ఏంటి లేదు. ఇప్పుడు నేను ఎందుకు ముందుకు సాగడం లేదు, నేను ఎప్పుడు ఇలాగే ఎందుకున్నాను, నా పరిస్థితి ఎందుకు ఇలాగే ఉంటుంది అని ఆలోచిస్తే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఉన్నటువంటి ఈ 19 ఏవైతే ఉన్నాయో అవి మన జీవితంలో కానీ ఏలుబడి చేస్తూ ఉంటే మాత్రం మనం ముందుకు సాగలేం. అందుకంటున్నాడు, ఇక్కడ ఒక మాట ఉంది, ఇంకొక మాట మేము చెప్పి నేను ముగించేస్తా. ఒకసారి, మరియు అటువంటి నటన చేసేవారు సంఘానికి ముఖ్యంగా ప్రమాదకరం. ఎలాంటి నటన? ఇవన్నీ లోపలుంచుకొని నటిస్తూ, దేవుని దగ్గర నటిస్తూ, ఇక్కడ ఏమంటున్నారు? అందుకే అంటున్నారు కదా, దేవుని కంటే సుఖానుభవం ప్రేమించేవారు దైవభక్తి గల వారే వలె ఉంటారు. వీళ్ళు చెప్పండి, నటించేవారు. ఏంటండి? నటించేవారు. ఇలా నటన చేసేవారు సంఘానికి ముఖ్యంగా ప్రమాదకరం. ఎవరికి చెప్తున్నారు ఈ మాటలు? చెప్పాలి, ఎవరికి చెప్తున్నారు ఈ మాటలు? తిమోతి గారికి. ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు. ఏమని? అటువంటి వారు, నటన చేసేటువంటి వారు సంఘానికి ప్రమాదకరం. అందుకే అంటున్నాడు, ఒక టామ్ హేల్ అనేటువంటి వారు ఒక మాట అన్నారు. అదే నేను చెప్తానండి. తన వ్యాఖ్యానంలో చెప్పినట్లుగా ఆయన ఒక మాట అన్నారు. ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క అత్యంత ప్రమాదకరమైన శత్రువులు ఎవరో తెలుసా? సంఘంలోని వారే. ఎవరండి? జాగ్రత్త చెప్పాలి నాకు. టామ్ హేల్ అనేటువంటి ఒక ఆయన చెప్తున్నటువంటి మాట, క్రీస్తు యొక్క, చెప్పండి, క్రీస్తు యొక్క, అందరూ చెప్పాలి, క్రీస్తు యొక్క అత్యంత శత్రువులు సంఘంలోని వారే. ఎందుకో చెప్తాను చూడండి. సంఘం వెలుపల ఉన్న 2000 మంది శత్రువుల కంటే సంఘంలోని 2 శత్రువులు ఎక్కువ హాని చేయగలరు. ఏంటండి? సంఘము బయట ఉన్నటువంటి, ఇక్కడ వినండి, తర్వాత ఆడుకుందరు, నా వైపు చూడండి. ఏంటి? సంఘము బయట ఉన్నటువంటి 2000 మంది శత్రువుల కంటే సంఘంలో ఉన్న 2 శత్రువులు భయంకరమైన కీడు చేస్తారంట. సంఘంలోని 2 శత్రువులు ఎక్కువ హాని చేయగలరు. ఈరోజు సంఘాలు పాడైపోవడానికి కారణం ఇదే. ఈ లోపల ఉన్నటువంటి ఈ 19 క్యారెక్టర్స్ కలిగినటువంటి వారు చాలామంది ఉంటున్నారు. ఈ 2000 మంది బయట ఉన్నటువంటి వారు హైందువులు ఎవరేమన్నా పర్వాలేదు, వాళ్ళ శత్రువులు మనకు కారు. సంఘంలో ఉండి నటనా జీవితం కలిగినటువంటి వారు, నటిస్తూ ఉన్నటువంటి వారు 2 ఉంటే చాలు సంఘాన్ని హాని చేసేటువంటి వారు. గ్రేట్ చైనా వాల్ పడిపోవడానికి కారణం అలాగే. అదంత పెద్దది కట్టి లోపలికి ఎవ్వరికి వెళ్ళడానికి ఎవరికి అవకాశం లేదు, అంత అలా కట్టారు. అది చైనా వాల్. కొన్ని రథాలు లాంటివి అక్కడ వెళ్తాయి, బళ్ళు, అంత పెద్ద వాల్, లోపలికి ఎవ్వరు రాలేరు. కానీ లోపల ఉన్నటువంటి ఎవడైతే సడన్గా చూస్తే లోపలికి వచ్చేసారు శత్రువులు. ఎలా వచ్చారు అంటే, ఆ కాంప్రమైజ్ అయిపోయారు 2 వ్యక్తులు. ఆ సోల్జర్స్, ఆ సైనికులే 2 ఏమయ్యారు? కాంప్రమైజ్ అయిపోయారు. చైనా వాల్ పూర్తిగా
పడిపోయింది. సో 2000 మంది బయట ఉన్నటువంటి వారి శత్రువుల కంటే సంఘంలో ఇలాంటి బుద్ధి కలిగి, ఇలాంటి ఆలోచనలు కలిగి, ఇలాంటి నటనా జీవితంతో ఉన్నటువంటి 2 శత్రువులు చాలు హాని చేయడానికి. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, దేవుని మందిరమును పాడు చేయవాడు దేవుడు వాళ్ళను పాడు చేస్తాడు, లైఫ్ మొత్తం స్పాయిల్ చేస్తాడు. గెహజీ చిన్న అబద్ధమాడి ఆయనకు కావలసింది నయమాన్ దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. తనొక్కడే కాదు, మొత్తం వంశమంతా కూడా కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ఈరోజు నీ విన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో తిమోతికి చెప్తున్నాడు. ఇక నువ్వందరం మోకరిద్దాం ఒకసారి. తిమోతికి చెప్తున్నటువంటి మాటలు ఇవి కనుక నువ్వు జాగ్రత్తగా చివరికి వారిని దూరంగా ఉంచండి. అలాంటి వారు ఉంటే తిమోతి అలాంటి వారిని దూరంగా ఉంచు. నేను ఇంతకుముందు ఈ బంధాన్ని వదిలేశాను, కానీ ఇప్పుడు మనం దీనికి తిరిగి వద్దాం. పౌలు కేవలం ఇలా రాశాడు, ఇలాంటి మనుషులను విడిచిపెట్టండి, అవాయిడ్ దెమ్. అలాంటి మనుషులను విడిచిపెట్టమంటున్నాడు. లేఖనంలోని ఈ భాగంలో 2 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. మొదటి వచనంలో ఉంది, అయితే దీన్ని గ్రహించుడి. రెండవది 5వ వచనం చివరన ఉంది, ఇలాంటి మనుషులను విడిచిపెట్టండి. 1 దీన్ని గ్రహించండి, 2వది ఇలాంటి మనుషులను విడిచిపెట్టండి. ఈ మొత్తం భాగాన్ని మీరు 2 ఆజ్ఞల ద్వారా సంగ్రహించవచ్చు. వారిని తెలుసుకోండి, అలాంటి వారిని విడిచిపెట్టండి. ఒకవేళ వాళ్ళు నీ పక్కనున్నా, నీతో ఉన్నా, నాతో ఉన్నా, మన సంఘంలో ఉన్నా, అలాంటి వారిని విడిచిపెట్టమన్నాడు. గ్రహించండి, అలాంటి వారిని విడిచిపెట్టండి. పిలుపు స్పష్టంగా ఉంది, వారికి దూరంగా ఉండండి. ఒకవేళ వారు చర్చిలో ఉంటే ప్రజల భద్రత కోసం వారిని చర్చి నుండి పూర్తిగా తొలగించడానికి మీరే కృషి చేయాలి. కానీ వారి రేడియోలో కానీ, టెలివిజన్లో కానీ, మరి ఏదైనా దానిలో నుంచి వారు నీకు మాట్లాడుతూ ఉంటే, నీ సంఘాన్ని పాడు చేస్తూ ఉంటే, నిన్ను పాడు చేస్తూ ఉంటే, అలాంటి వారికి దూరంగా ఉండండి. వారందరికీ దృష్టి కావాలి, ఆ దృష్టితోనే వారు వృద్ధి చెందుతారు. కాబట్టి వారికి అవకాశం ఇవ్వకండి. పౌలు ఇక్కడ తిమోతితో చెబుతున్నది అదేనని నేను అనుకుంటున్నాను. కష్టకాలంలో నీ ప్రజలకు బోధించే విషయంలో నీవు జ్ఞానయుక్తముగా ఉండాలి. కనుక మనము జ్ఞానంతో బ్రతకాలి, జ్ఞానంతో జీవించాలి. మాటలు జ్ఞాపకం చేసుకుని మనం ముందు సాగుదాం. అందరం ఒకరిద్దాం, ప్రార్థన చేద్దాం.